8వ రోజు పోఖ్రాలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకుని పోఖ్రా నుండి మనం లుంబిని వైపు సుమారు 150 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి ఉంటుంది. మాయాదేవి గౌతమ బుద్ధుడికి జన్మనిచ్చిన బౌద్ధధామంగా భాసిల్లుతున్న ప్రదేశమే ఈ లుంబిని. ఇది అంతర్జాతీయ సందర్శనీయ క్షేత్రాలలో ఒకటి. గౌతమ బుద్ధుడు జన్మించిన జన్మస్థలం పక్కనే బుద్ధుని జననం తరువాత రాణి మాయాదేవి స్నానమాచరించిన కొలను కూడా చూడవచ్చు. ఇక మౌర్య చక్రవర్తి అశోకుడు లుంబినిని సందర్శించినప్పుడు ఏర్పాటు చేసిన అశోక స్తంభం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. దీనిపైనే లుంబిని బుద్ధుని జన్మస్థలంగా ధృవీకరించే శాసనం కనిపిస్తుంది. మాయాదేవి జన్మనిచ్చిన స్థలం నుండి బయటకు రాగానే కొంత దూరంలో లిటిల్ బుద్ధ విగ్రహం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది యునెస్కో రికగ్నైజ్డ్ ప్లేస్గా ఇంటర్నేషనల్ టూరిస్ట్ స్పాట్గా మిగులుతూ వచ్చింది. బుద్ధుడు జన్మించిన ఒక ప్రదేశం లుంబిని నేపాల్లో అయితే, బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రదేశం మన యొక్క ఇండియాలో బోధ్ గయాలో ఒక పీపల్ ట్రీ కింద ఆయన తపస్సు చేయడము, ఆయనకి ఎన్లైటన్మెంట్ జరగడం లాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. సో ఈ యొక్క బుద్ధుడి బర్త్ ప్లేస్లో మనం గమనిస్తే చాలా ఇంటర్నేషనల్ ప్లేసెస్తో పాటు బుద్ధుడి యొక్క బర్త్ సంబంధించిన ప్లేసెస్తో పాటు జర్మన్, జపాన్, డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినటువంటి యొక్క ఆచార వ్యవహారాలని ప్రతిబింబించేలాగా డిఫరెంట్ కట్టడాలన్నీ కూడా కనబడుతూ వస్తాయి. సో ప్రతి ఒక్కరూ ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రకు వచ్చిన వారు ఖచ్చితంగా దర్శించుకోవాల్సినటువంటి ఒక ప్లేసెస్లో ముఖ్యమైనటువంటి ఒక ప్లేస్, ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పేటువంటిది బుద్ధాస్ బర్త్ ప్లేస్. ఇలా ప్రకృతి రమణీయమైన బౌద్ధ ధర్మాన్ని మనం దర్శించి ఈరోజు మనం ఇండియా నేపాల్ బార్డర్ అయినటువంటి సోనాలి బార్డర్ వద్ద భైరవ అనే ప్రాంతంలో మన నేపాల్ యాత్ర యొక్క మధుర స్మృతులతో బస చేస్తాం.